కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో ఎవరికీ కూడా పశ్చాత్తాపం అనేది కనపడట్లేదు కదా! బేసిక్‌గా ఇవి ప్రమోట్ చేసినందుకు ఆ! నాకు ఇలా జరిగింది. నా ఫ్యాన్స్ ఇంత అన్యాయం అయ్యారు అనేది ఎవరికీ లేదు కదా! డబ్బు అనే కాన్సెప్ట్ ఉన్న పశ్చాత్తాపాలు ఏమి ఉండవు సార్. అన్నీ ముసలి కన్నీరులే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే భయంతోనే సజ్జనార్ గారు ఉన్న సబ్జెక్ట్ ఉన్నారు కాబట్టి, ఆ భయంతో పోలీసు వారు చేసుకున్న చర్యలు కనిపించి ఇక రేపొద్దున మనల్ని ఎప్పుడో ఒకప్పుడు తాట తీస్తారన్న భయం ఉండి చెయ్యరు నేను అంటుంది. రేపు నుంచి చెయ్యరు నాకు అర్థమైంది. కానీ దాని తర్వాత వేరే మోడ్‌లో ఎలాగైనా సరే రైట్. పరీమ్యాచ్ రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు చేయట్లేదు, మేము చేయట్లేదు అని చెప్తున్నారు అందరూ. అవును. అందరూ ఆపేశారు ఈ రోజున ఈ టైంకి. కానీ లేదు కదా! మీ ఫోన్‌లో పరీమ్యాచ్ ఓపెన్ చేయండి ఇప్పటికిప్పుడు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితుంది. సో దాని మీద చర్యలు నేను అంటుంది అదే సార్. ఇక్కడ మనం ఇది అంత సబ్జెక్ట్ వేస్ట్ దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి అంటున్నా. కానీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓపెన్ అయితది. కానీ ఇప్పుడు దాన్ని బ్లాక్ చేయడం కూడా అవ్వదంటున్నారు కదా! అవ్వదు. మరి ఇప్పుడు దాన్ని ఎట్లా మనం కనెక్షన్ కట్ చేస్తాం? సో అందుకనే సార్ నేను అంటుంది దీనికి ఫుల్ స్టాప్ కానీ దీని మీద రిఫార్మ్స్ కానీ చేయగలిగింది గవర్నమెంటే. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏ ఒక చర్యలు తీసుకోవాలి అంతే తప్పితే డిపార్ట్మెంటల్ పరంగా వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు, లేదంటే ఎవరో ఒకళ్ళని అరెస్ట్ చేయగలుగుతారు. కానీ దీనికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే కనుక లీగలైజ్డ్ గ్యామ్లింగ్ ఏదైతే లీగలైజ్డ్ గ్యామ్లింగ్ అంటే ఇల్లీగల్ గ్యామ్లింగ్ వెబ్సైట్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవడం ఏంటంటే సార్ రన్ అవుతాయి కానీ ఆర్డర్ ఎవరు, ఎందుకంటే దానిలో చీటింగ్ ఎక్కువ ఉందని తెలుసు. రైట్. సో ఈ యొక్క లీగల్ గ్యామ్లింగ్లో ఏంటంటే ఈ యొక్క ట్రూత్ ఇప్పుడు దాంట్లో ఏంటంటే మోసపూరితమైన ఆటలు ఉన్నాయి. రైట్. చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసుకునే గేమ్స్ ఇప్పుడు 1x బెట్ కానీ పరీమ్యాచ్లో కానీ వాళ్ళు చిల్డ్రన్ స్పోర్ట్స్ అని పెట్టారు. అంటే యానిమేటెడ్ గేమ్స్ పెట్టడం మూలన ఏంటంటే ప్యాక్ ఆట ఇవన్నీ చిన్నపిల్లలు లేదంటే మిడిల్ క్లాస్ 20 years 25 years ఉన్న వాళ్ళు ఆడరు. సో యానిమేటర్స్ ఏవియేటర్ గేమ్ లాంటిది ఏదైనా జెటెక్స్ అనే గేమ్లు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. రైట్. చిన్న ఏజ్ నుంచి కూడా అట్రాక్ట్ అయిపోతారు. బొమ్మ తర్వాత డబ్బులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. సో రేపు ఇంకా 2 సంవత్సరాలు అయితే 9th క్లాస్ పిల్లడు 8th క్లాస్ పిల్లడితో కూడా ఇది ఆడిస్తారు, ఆడే ఉంటారు కూడా. అంటే ఫ్యూచర్ ఏంటి సార్ ఇప్పుడు ఈ నిజంగా ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే ఇక ఫ్యూచర్ ఏంటి, క్రైమ్స్ ఎట్లా ఉండబోతున్నాయి, సైబర్ క్రైమ్ అది ఇంకా డేంజరస్గా ఉంటాయి సార్. అసలు అదైతే నేను అసలు మనకు ఒక వీడియో కూడా సరిపోదు, 24 hours చెప్పచ్చు దాని మీద సబ్జెక్ట్ ఎలాంటి క్రైమ్స్ అవ్వబోతున్నాయి అనేది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది ఆల్రెడీ ఉన్నాయి సార్ రన్నింగ్లో. ఫ్యూచర్ అయితే ఘోరం ఉంటుంది అంటారు. ఘోరంగా ఉంటుంది. ఎంటర్ అయ్యాక ఇదంతా అంటే పెరుగుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. ఏఐ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇంకా డేంజరస్ తయారైంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఫ్యూచర్లో రాబోతుంది. ఇన్ ద ఫ్యూచర్ అంటే 2-3 yearsలో దాన్ని ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఏఐతో ఇంకా డేంజరస్గా ఉండిద్ది. అదొక పెద్ద సబ్జెక్ట్ సార్. అది ఎంత డేంజర్ అనేది మానవాళికే ముప్పది. అవి ఇంకా అలా కూడా ఉండబోతున్నాయి సార్. అంటే ఇంకొక విషయం నిన్న మొన్న చూసాను నేను, మన హర్ష సాయి ఒకళ్ళు, ఇమ్రాన్ ఖాన్ ఒకళ్ళు, వీళ్ళిద్దరూ కూడా దుబాయ్ పారిపోయారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో కూడా హర్ష సాయి ఒక ఇష్యూ అయినప్పుడు దుబాయ్ వెళ్ళిండు. అంటే ఎందుకంటే దుబాయ్ కనెక్షన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు దుబాయ్ కనెక్షన్ అంటే ఏషియాటిక్ కంట్రీస్లో ఏంటంటే వీసా ఆనరైవల్ వీసానో ఏదో ఉంటుంది కదా, వీసా ఇష్యూస్ ఉండవు. అందుకని ఏం చేస్తాను, ఒకవేళ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ అటు వెళ్తున్నా అని తెలిసినా లేదంటే కొంచెం అక్కడ ఏమైనా అన్సెక్యూర్డ్గా ఉన్న థాయిలాండ్ వెళ్ళిపోతారు, లేదా హాంకాంగ్ వెళ్ళిపోతారు, లేదా అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఇట్లా ఈజీగా ఉంటుంది. తర్వాత రావాలనుకున్నప్పుడు నేపాల్ రూట్లో నుంచి మళ్ళీ లోపల ఇండియాలోకి ఎంటర్ అయిపోతారు అనమాట. ఇవన్నీ వీళ్ళు కాదు, ఇంతకుముందు చాలామంది చేసిన ఇవి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇక భయపడిపోయి ఉన్నట్టున్నారు. ఇక అందరికీ అక్కడ ఇంకోటి ఏంటంటే దుబాయ్ మీరు చూసినట్టయితే హాంకాంగ్ ఈ యొక్క కంట్రీస్లో ఈ వెబ్సైట్ ఆపరేట్ చేసే కంపెనీస్కి సంబంధించిన ఆఫీసులు కూడా ఉన్నాయి. సో ఎంతో కొంత వాళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళకి. సో అందుకని కూడా ఇల్లు ఉండొచ్చు అది అని నేను అనుకుంటున్నాను. సో ఈ రకంగా కూడా మనం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. అంటే వాళ్ళ హెల్ప్ అంటే వాళ్ళు లేదో నాకు తెలియదు. అంటే మనం అనుకోవడానికి బేసిక్గా ఇది కూడా ఒక అనుమానం క్రియేట్ చేసేదే కదా. అది అంతే కదా, లేదంటే దుబాయ్లో మ్యాన్మామ ఎవరు ఉండరు కదా అక్కడ. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు టెలిగ్రామ్ అని ఇందాక ఒక అకౌంట్స్ గురించి చెప్పారు కదా. ఈ యూట్యూబర్లు అందరూ కూడా ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, అందులో మీరు జాయిన్ అవ్వండి, లేదా అందులో మెసేజ్ చేయండి, మీకు ఐఫోన్ ఇస్తానని కొన్ని. ఇప్పుడు బయాసన్ని యాదవ్ కూడా అదే పరిస్థితి. టెలిగ్రామ్లో నేను ఒక పోల్ పెట్టాను, మీరు వస్తే మీకు ఐఫోన్ నేను రియల్గా ఇస్తున్నానని చెప్పి కొన్ని వరుసగా ఎపిసోడ్లు చేశారు. అంటే బేసిక్ ఈ టెలిగ్రామ్ అట్రాక్షన్ అంతా కూడా దీనికోసం అనుకోవచ్చు. అంటే మీరు ఇందాక మన ఇల్లీగల్ యాక్టివిటీ ఏదైనా చేయొచ్చు సెక్యూర్ వేలో. సెక్యూరిటీ అంటే ట్రేస్ అవ్వు, ఎవిడెన్స్ కింద అసలు రెస్పాండ్ అవ్వదు టెలిగ్రామ్ అనేది. టెలిగ్రామ్కి మీరు ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా మెయిల్ పెట్టినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇయ్యరు ఏం జరిగిందని. వాడు సింపుల్గా వ్యానిష్ అయిపోవచ్చు, వాడు ఓన్ నేమ్తో చేయకపోవచ్చు. వాడి సింపుల్గా సార్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హర్షాయ్ గారికి 2-3 అకౌంట్స్ ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారా లేదని అంటే కంపెనీలకు ఇచ్చేసారా అకౌంట్ ఓపెన్ చేసి అనేది కూడా తెలియదు మనకి. ఇప్పుడు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీస్కి కొంతమంది 70,000 మంది 80,000 మంది జాయిన్ అవుతారు.
ఆ అకౌంట్ వాళ్ళు ఆపరేట్ చేసుకుంటారు, దానిలో యాడ్లు పెట్టుకుంటుంటారు. ఈ పిఆర్ టీం నడుపుతూ ఉంటుంది అనమాట. క్యాసినోకి సంబంధించిన 24 hours వీళ్ళు ఏం చేయరు, వాళ్ళకి కావాల్సినట్టు వాడుకుంటారు, దానికి కావాల్సిన డబ్బు వెళ్ళిస్తారు. సో ఒకటి ఏంటంటే వ్యానిష్ అవ్వాలంటే 2 నిమిషాల పని వ్యానిష్ అయిపోవచ్చు దానిలో టెలిగ్రామ్లో. అసలు అది ఉంది అనేది ప్రూవ్ చేయడానికి కూడా లేకుండా వ్యానిష్ అయిపోతారు. సో వీళ్ళు అది కూడా చేస్తారు ఖచ్చితంగా. చేయొచ్చు, మీరేం ఇప్పుడు నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న 2 minutes వ్యానిష్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంత పెద్ద కేసు నడుస్తున్న టైంలో ఖచ్చితంగా ఈ అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి, ఈ పాటికి వ్యానిష్ అయిపోతాయి సార్, క్లియర్ అయిపోతాయి. అవి ఏమి ఉంచుకోరు, అట్లా వ్యానిష్ చేసేసుకుంటారు. అవి ఎవిడెన్స్లే ఉండవు. ఉన్నాయో లేదో నాకు తెలియదు, చెప్తున్నాను ఊరికి. అంటే బేసిక్గా ఇది నిజం, వాస్తవంగా ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే బయాసన్ యాదవ్ కావచ్చు, నేను చూశాను వాళ్ళు చెప్పే కొన్ని వీడియోల్లో కూడా ఈ టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, మీరు అందులో జాయిన్ అవ్వండి, నేను మీకు ఇలాంటి లీడ్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను మీకు అని కొన్ని ఐడీస్ కూడా మనం చూపించాం. ఉంటాయి సార్. సో అంటే బేసిక్గా ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి, క్యాష్ వాళ్ళకి అకౌంట్ ఇచ్చేస్తారు వాళ్ళకి. సో వీళ్ళందరినీ వాళ్ళు వాడుకుంటారు అంతే కదా ట్రాన్సాక్షన్స్కి. ఎందుకంటే దాని మెయిన్ మోటివ్ ఏంది, క్యాసినోకి సంబంధించిన సబ్జెక్ట్ దానిలో రన్ చేయడం. అది ఈ ప్రమోటర్స్ 24 hours వీళ్ళకి పని అది చేయలేరు కదా. క్యాసినో వాడికి ఇచ్చేస్తారు అకౌంట్ ఓపెన్ చేసి, వాడు ప్రతిరోజు దానిలో పోస్టింగ్ చేసుకుంటారు, వీళ్ళకి సంబంధించిన వీడియోలు కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మీ ఆలోచన ఏంటి సార్, అంటే మీ సలహా ఏంటి అసలు, ఎలాంటి ప్రాసెస్ వెళ్తే ఇది బెస్ట్ అనేది? సార్ ఇది మన చేతిలో కంట్రోల్ లేని టెక్నాలజీని మనం వాడుతున్నాం సార్. మనం ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో రకంగా ప్రజలు ఏంటంటే ఇది బలహీనత. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజున ఎవరో విక్టిమ్ వచ్చి మాట్లాడారు అక్కడ ఆన్లైన్లో, ఒక మాట ఇది కూడా చెప్పారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ మీద కూడా కేసు పెడతాము, మీరు కూడా ఆడారు కాబట్టి అనే ఒక మాట వచ్చింది అనేది విన్నాను నేను. బేసిక్గా ఏంటంటే అమెరికా ఉంది, అమెరికాలో డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, పబ్లిక్గా తీసుకున్న పోలీస్ వాళ్ళు ఏమనరు. ఎందుకనంటే దేనో అక్కడ ఈ రూల్ ఏంది, వాడి బలహీనత వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు. కానీ ప్రభుత్వం చర్యలు మనం ఫెయిల్ అయినందుకు వల్లే కదా ఆ డ్రగ్స్ ఆడి చేతి దాకా వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి. సో మన తప్పు కాబట్టి ఎవడన్నా అమ్మేవాడు ఉంటేనే పట్టుకుంటారు, కానీ వాడు ఎవడన్నా పట్టుకోరు. ఇక్కడైనా అంతే ఉండాలి. ఎందుకంటే వాడి బలహీనత, వాడికి అందుబాటులోకి అన్ని ఎదురుగా కనపడుతుంటే వాడి బలహీనత వల్ల ఇంకో దాని ప్రాబ్లం వల్ల వాడు ఆడాడు, అయిపోయింది. తప్పులేం లేదు అది. అంతే కదా సార్, రోజు వాడికి అన్యాయం జరిగిందని ఇప్పుడు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అలా కాకుండా తీసుకుంటారు సార్, అదేం ఉండదు. పోలీస్ స్టేషన్లో విక్టిమ్ బేస్డ్ కంప్లైంట్ తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళు తప్పున్నా కూడా పోలీసులు ఏమి అనరు, డైరెక్ట్ హెల్ప్ చేస్తారు ఆ విషయంలో. అయితే ఏదో మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఈ రకంగా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి సార్, ఇప్పుడు కాదు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఇంకా రకరకాల కొత్త పుంతలు దొక్కుతూ ఉంటాయి దారులు. ఈ యొక్క స్కామ్లు కొత్త మోడస్ ఆపరెండిస్తో వస్తూ ఉంటాయి. దీన్ని ఎవడో ఆపలేడు సార్, 100% ఆపలేడు. రైట్.